రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీల్లో భాగంగానే 4 కొత్త పథకాలకు వార్డుల సభల ద్వారా అదేవిధంగా గ్రామ సభల ద్వారా కూడా ప్రజాపాలనలో మొత్తం కూడా దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది. దీనికి సంబంధించి పద్మావత్ ఖాన్లోని వార్డు సభకు మామ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హాజరు కావడం జరిగింది. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సరే, ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? మొదటి నుంచి కూడా లబ్ధిదారుల ఎంపిక ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. అందుకే గతంలో అప్లికేషన్స్ తీసుకున్నాం, వార్డు దగ్గర పోయి అవన్నీ కూడా కంప్యూటరీకరణ చేసినాం. దాంట్లో కొద్దిగా లిస్ట్ వచ్చింది. అప్పుడు మిగతా వాళ్ళకు కూడా కొద్దిగా టైం ఇచ్చి అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పినాం. ఆ లిస్ట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఫైనల్గా ప్రతి వార్డుకు పోయి అక్కడ ఉన్న కౌన్సిలర్స్ మిగతా అందరికి కూడా చెప్పి ఎవరెవరికైతే ఇంకా ఈ పథకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లికేషన్స్ చేయమని చెప్పి ప్రతి వార్డులో కూడా సభ నిర్వహించుకుంటా ఉన్నాం. విస్తృతమైన ప్రచారం కూడా చేసినాం. దాదాపుగా ఇప్పుడు అందరికీ కూడా ఈ వార్డు సభల్లో మాకు ఏమైనా కావాలంటే అప్లికేషన్స్ ఇచ్చుకోవాలనేది కూడా వాళ్ళకి అర్థమైంది. ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెంట్ పారదర్శకతతోటి పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందియాలి అని చెప్పి మా కృషి. అందుకే ఈరోజు గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అధికారులు, వార్డ్ ఆఫీసర్ల ద్వారా, కౌన్సిలర్స్ ద్వారా, మిగతా ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రతి ఇంటికి కూడా మెసేజ్ పోయేటట్టు చేస్తూ ఉన్నాం. టీవీ మాధ్యమాల్లో కూడా ఇది విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది. మేము కూడా ప్రెస్ స్టేట్మెంట్ల రూపకంలో వీలైనంత ఎక్కువ మందికి మెసేజ్ పోయేటట్టు చూస్తూ ఉన్నాం. 4 పథకాల్లో ఇప్పుడు పట్టణానికి సంబంధించిన 2 పథకాలు, ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, ఇంకొకటి రేషన్ కార్డులు. గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలే కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డులు కావాలన్న డిమాండ్ కూడా పేద ప్రజల నుంచి వస్తూ ఉంది. కొంతమంది ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి కొత్తగా ఇంకో నివాసం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. సో ఇట్లా కొన్ని లక్షల కుటుంబాలకు ఈరోజు రేషన్ కార్డు లేదు. కాబట్టి దీన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకొని మంత్రులు కావచ్చు, మేము కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో కూడా మేము కూడా ప్రత్యక్షంగా వెళ్తూ ఉన్నాం. కలెక్టర్లతో మానిటర్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఏమైనా లిస్టులలో పేర్లు లేదు అనుకుంటే ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ తీసుకొని ఇంక్లూడ్ చేయమంటా ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు 6 గ్యారంటీలు కాదు, అసలు దాంట్లో సగం కూడా గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. మొత్తం కూడా గ్రామ సభలు, ఈ వార్డు సభల ద్వారా మళ్ళాసారి ప్రజలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తయారైందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తారు. ప్రభుత్వం అంటే ప్రభుత్వాది నేతలు గడిలల్లో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చుంటే పరిపాలన జరగదు. ప్రజల దగ్గరికి పోవడమే పాలన. ప్రజాపాలన అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ప్రజల దగ్గరికి పోయి తీసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యంలో కొనసాగాల్సిన ప్రక్రియ. వాళ్ళు అట్లా చేయలే. వాళ్ళు రాజరికంలో ఉండి రాజుల్లాగా బిహేవ్ చేసిర్రు. ఒకసారి కాదు 100 సార్లు ప్రజల దగ్గరికి పోతాం, 100 సార్లు అప్లికేషన్స్ తీసుకుంటాం. ఇది ఒక నిరంతరమైన ప్రాసెస్. ఇది ఎందుకు అంటే ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఒక చోట ఉండరు. వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారడము, చదువు రీత్యా, ఉద్యోగాల రీత్యా లేదా వ్యవసాయ రీత్యా కూడా మారుతూ ఉంటారు. మరి అటువంటప్పుడు అందరికీ మనం అందుబాటులో ఉంటేనే కదా మనకు అప్లికేషన్స్ వచ్చేవి. కాబట్టి వాళ్ళకు ఏం చేయాలనో వాళ్ళకి అర్థం కావట్లే. 6 గ్యారంటీలు కాదు కదా, అన్ని గ్యారంటీలను మేము ఒక్కొక్కటి తీరుస్తూ ఉన్నాం. మొత్తం అప్పులన్నీ చేసి మా నెత్తి మీద 65,000 కోట్ల భారాన్ని ప్రతి సంవత్సరం కట్టేటట్టుగా చేసినా ఈరోజు వాళ్ళు కల్లో కూడా ఊహించని పథకాలను మేము ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం. వాళ్ళు చేసిన అవినీతిని బట్టబయలు చేస్తూ పారదర్శకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. ఇది తట్టుకోలేక విపక్షాలంటే ఎవరు? కేవలం ఒక కుటుంబం లొల్లిపెడుతుంది, గాయ చేస్తుంది తప్ప అందరూ సంతోషంగానే ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ఇక్కడ లోకల్గా వాళ్ళందరూ కూడా వార్డు సభల్లో పాలు పంచుకోమంటున్నారు. వాళ్ళు పంచుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకొని ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఒక కుటుంబం కోసం పనిచేసేటట్టు ప్రభుత్వం ఉండకూడదు. గతంలో అదే పని జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేస్తాం. ప్రతిపక్షంలో సభ్యులు, అధికార పక్షంలో సభ్యులు అందరూ కలిసి ప్రజల కోసం సేవ చేయాలి. ఇది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా హాని స్పందన వస్తుంది, అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా క్రియేటివ్గా తీసుకొని మీరు ఈ పారదర్శకంగా ఎట్లా చేస్తారు? ఒకటి, దీంట్లో మాకు ఫిక్స్డ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, మొదలు ఉన్నాయి, గతంలో పాటించలేదు. మేము మాత్రం ఇక్కడ ఖచ్చితంగా గైడ్ లైన్స్ ప్రకారంగానే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3,500 అని చెప్తా ఉన్నాం. 5 సంవత్సరాల్లో దాదాపుగా
18,000 ఇండ్లు వస్తాయి. ఈ 18,000 ఇండ్లు మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఇంకా అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అడిగి రిక్వైర్మెంట్ ఉంది ఇంకొక 5-6 వేలు పెంచమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం. కాకపోతే 18,000 ఇండ్లు మాత్రం 100% మా నియోజకవర్గంలో వస్తాయి. గతంలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది కేవలం 1,500 డబుల్ బెడ్రూమ్లు. అవి కూడా ఎట్లా కట్టిండ్రు, దాని పరిస్థితి ఏంది మనందరికీ తెలుసు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్పెండ్ చేయలేదు. ఇప్పుడు అది కూడా మేమే చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గ్రామాల్లోకి 1కి 10 సార్లు వెళ్ళి రిక్వైర్మెంట్ తీసుకుంటున్నారు అధికారులు. వార్డులలో కూడా 1కి 10 సార్లు వాళ్ళ ఇంటికి పోతూ ఉన్నారు, పిక్చర్స్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఏ పేదవాడు కూడా, ఇల్లు లేని పేదవాళ్ళు లేదా పూరి గుడిసెల్లో ఉంటున్న పేదవాళ్ళు, వాళ్ళందరికీ ఇండ్లు కట్టించేయాలనే ఒక ఆలోచనతోటే ఇందిరమ్మ పథకం ప్రవేశపెట్టినాం. గతంలో మేము 32 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో. ఆ అనుభవంతో ఈరోజు మళ్ళీ ఒకసారి కొన్ని లక్షల ఇండ్లను పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి పథకాన్ని తీసుకొస్తున్నాం. దీనివల్ల చాలా మందికి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలను పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో విమర్శిస్తే మాత్రం మేము అదేం పట్టించుకోము. పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో అన్నింటి కూడా ప్రయారిటీ ప్రకారం కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, GS మీడియా, మహబూబ్నగర్ జిల్లా.